ఇన్ని రకాలైనటువంటి వీరు విన్యాసాలు చేసి ప్రజలు తప్పుదో పట్టించడానికి మోదీ యొక్క మరి ఈ యొక్క ప్రపంచను ఎదుర్కోవడానికి సమాజాన్ని నిత్యనంలో చీల్చేటువంటి కుట్రలు, రిజర్వేషన్లు, రాజ్యాంగం అని పదే రాహుల్ గాంధీ నుంచి మొదలుకొని రేవంత్ రెడ్డి వరకు చివరికి ఫేక్ వీడియో తయారు చేసి మరి ఈ యొక్క ఫేక్ సీఎంగా పేరుగాంచిన రేవంత్ రెడ్డి చేసినటువంటి దాంట్లో కూడా ప్రజలు కించిత్తు కూడా ఈ వర్గాల్లో మరి విశ్వసించలేదు. మోదీ వల్లనే పేదలకు న్యాయం జరుగుతుంది, ఎస్సీ ఎస్టీ బీసీలకు కూడా సామాజిక న్యాయం ఒనుగుడుతుందని చెప్పి విశ్వసించి తెలంగాణ వ్యాప్తంగా మరి ఏమాత్రం కూడా ప్రజల్లో మరి పల్లెల్లో కానీ పట్టణాల్లో కానీ ఎస్సీ ఎస్టీ బీసీ అగ్రవర్ణాల్లో లేదా అన్ని వర్గాలు కూడా ఇవాళ మోడీ గారి పట్ల వెన్నుదన్నుగా నిలిచినట్టుగా నిన్న మరి మనకు ఎన్నికలు స్పష్టం చేస్తున్నాయి. వారు ఒక ఆదివాసీ మహిళను అడ్డుకోవడానికి రాష్ట్రపతి కాకుండా చేసినటువంటి కుట్రలు కాంగ్రెస్ ఆనాడు బీఆర్ఎస్ కూడా ఏ రకంగా ఆ రోజు యశ్వంత్ సిన్హాను బరిలో తీస్తే కూడా మరి మోదీ గారు బీజేపీ కలిసి గెలిపించుకున్న విషయాన్ని, అదే రకంగా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా మరి కాంగ్రెస్ అభ్యర్థి మార్గరెట్ అల్వా కూడా కేసీఆర్ గారు బాహాటంగా మద్దతు తెలిపారు. ఒక కిసాన్, ఒక రైతు నాయకుడిని ఓబీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మరి ఆ వ్యక్తిని భారతీయ జనతా పార్టీ బరిలోకి తీస్తే ఆ రకంగా అడ్డుకున్న విషయాన్ని కూడా ప్రజలు మర్చిపోలేకపోతున్నారు. ఆ రకంగా కాంగ్రెస్ యొక్క చరిత్ర కూడా ఏ రకంగా ఎస్సీల పట్ల, ఎస్టీల పట్ల, బీసీల పట్ల చేసిన అన్యాయం, వారు అడుగడుగున రిజర్వేషన్ అడుగుకున్న వైనాన్ని, అంబేద్కర్ గారిని కూడా అవమానపరిచే చరిత్రను ఈనాటి తరాన్ని కూడా తెలవడం వల్లనే వారు కాంగ్రెస్ను నమ్మలేని పరిస్థితి. అందుకని ఈ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలు ఏ రకంగా మతతత్వ రాజకీయాలు చేస్తున్నాయో ఆ రకంగా మతతత్వ రాజకీయాల్లో భాగంగానే మతపరమైన రిజర్వేషన్లు కూడా ఈ రెండు పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్ బాహాటంగా మజ్లిస్కి వంత పాడుతూ ఈ యొక్క మతపరమైన రిజర్వేషన్లకు వారు చేతనిచ్చిన విషయాన్ని కూడా గమనించే భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా మరి సామాజిక న్యాయంలో భాగంగా బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు కాకుండా అగ్రవర్ణాల్లో పేదలకు కూడా రిజర్వేషన్ ఇచ్చిన పార్టీ అని చెప్పి నమ్మి ఈరోజు ప్రజలు మరి ఆ రకంగా మరి మోదీకి, బీజేపీకి మరి పూర్తి మద్దతు ప్రకటించారు. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ నిర్వాహక మరి బాధ్యులుగా నేను కన్వీనర్గా ఈ యొక్క లోక్సభ ఎన్నికల్లో సహకరించినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలకు, నాయకులకు, అదే రకంగా ముఖ్యంగా మీడియా మిత్రులకు, అదే రకంగా ప్రజలు కూడా ఏ రకంగా మరి భారతీయ జనతా పార్టీని, మోదీ గారిని ప్రధానమంత్రిగా చూడడానికి మరి సహకరించిన వాళ్ళందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. వారందరూ కూడా పార్టీ ఖచ్చితంగా మరి ఎన్నికల్లో ప్రస్తావించినటువంటి మరి ఆ యొక్క హామీలకు అనుగుణంగానే భవిష్యత్తులో తెలంగాణను మరి నిర్మాణం చేస్తామని చెప్పి కూడా మరొకసారి మీడియా మిత్రులు కూడా ప్రత్యేకంగా ఎలక్షన్ మేనేజ్మెంట్ కన్వీనర్గా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అని దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి అన్ని జిల్లాల్లో ఏ జిల్లాలో ఆ జిల్లాకి వెళ్ళి ఆ దేవుడి మీద ఒట్టు పెట్టి